హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 5. అన్వా ఫోన్లో మాట్లాడిన అతని గొంతు గుర్తుపట్టి కోపంతో రగిలిపోతూ తల్లిని పిలిచి విషయం చెప్పాడు. జరుగుతున్న నిశ్చితార్థాన్ని ఆపుచేయించి పద్మ, సుధా, మధు, గీత ఇంటికి వెళ్ళి ఇప్పుడు రాగ పరిస్థితి ఎలా ఉందా అని దిగులుతో కలత చెందుతూ ఉన్నారు. అన్వా తన టీం సభ్యులకు ఫోన్ చేసి మీటింగ్కు ఏర్పాటు చేయమన్నాడు. వేగంగా బండిని తన స్పెషల్ డార్క్ రూమ్ ఆఫీస్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. డార్క్ రూమ్లోకి వెళ్ళిన అన్వా తన టీం సభ్యులతో జరిగిన విషయాన్ని చర్చిస్తూ ఉన్నాడు. అందులో ఒక అతను, మన టీంలో ఒక గుంట నక్క ఉందని మనం ఆ రోజే గుర్తించి ఉండుంటే ఈరోజు మీకు ఈ సమస్య వచ్చుండేది కాదు సార్. కానీ మనం ఖచ్చితంగా మేడంని కనిపెడతాం. మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఏం చెయ్యమంటారో చెప్పండి, చేస్తాం అంటూ వాళ్ళు మాట ఇస్తున్నారు. అన్వా వాళ్ళతో విషయం చెబుతూ చర్చిస్తూనే గతంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం 4 అమ్మాయిలను చంపేస్తున్నారు. అన్వా సార్, మనం ఈ కేస్ని ఈజీగా వదలకూడదు. గతంలో మీరు రాకముందు కూడా ఇలానే జరిగేది. మిమ్మల్ని పిలిపించింది కూడా ఈ కేసు గురించి. ఇప్పుడు మీరు వచ్చాక మీ పవర్ గురించి తెలిసి ఆ అగాంతకులు కొంత గ్యాప్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మీ నుండి మూమెంట్ ఏది రాదనుకొని మళ్ళీ ఇలా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మనం ఆ దారికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. అవును, మీరు అంటున్నది నిజమే. ఇలాంటి వాటిని మనం అస్సలు వదలకూడదు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం అంటూ వేట మొదలుపెట్టాడు అన్వా. ఆ 4 డెడ్ బాడీలను పోస్ట్మార్టం కొరకు పంపించినప్పుడు అందులో తేలిన విషయం, కొన్ని రసాయనాలు వాళ్ళ శరీరంలో చేరినందువల్ల వాళ్ళు క్షీణించి చనిపోయారని తేలింది. ఆ రసాయన నమూనాలను సేకరించి భద్రపరచమని ఆర్డర్ వేశాడు అన్వా. సార్ చెప్పినట్టు చేయాలని విధి నిర్వహణలో మునిగిపోయారు టీం సభ్యులు అందరూ. చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ నమూనాలను సేకరించి అతను ఏ రసాయనిక శాతం ఎంతవరకు ఉందో దాన్ని నోట్ చేసి మరీ అన్వకు అందిస్తున్నాడు. సార్, ఇంతవరకు ఆ డెడ్ బాడీలపై ఉన్న గాయాలను బట్టి ఎవరో వాళ్లను కొట్టి బంధించినట్టు ఉంది. బాడీలోని నీడిల్స్ను బలవంతంగా గుచ్చినట్టు ఉంది. కొన్ని మెడిసిన్స్ని వాళ్ళ చేత మింగించినట్టు అర్థమవుతోంది. సో ఇది ఖచ్చితంగా ఇన్లీగల్ మెడికల్ రీసెర్చ్ అని అనిపిస్తోంది అంటూ ఆ ఫైల్ని అన్వకు ఇచ్చి వెళతాడు. ఆ బాడీలు దొరికిన ప్రాంతం నుండి వాళ్ళు క్లూ కోసం వెతుకుతున్నారు. ఆ ప్రాంతం దరిదాపుల్లో ఏమీ కనిపించలేదు. అనుమానాస్పదంగా ఇల్లు కానీ, మనుషులు కానీ, వస్తువులు కానీ ఏమీ లేవు. ఎందుకంటే అది ఒక బీచ్ ఏరియా. చాలా దూరం వరకు బీచ్ అంచులను వెతుక్కుంటూ వెళుతున్నారు అన్వా టీం. వాళ్ళతో వెంటబెట్టుకుని వచ్చిన పోలీస్ డాగ్ ఒక చోట ఆగిపోయింది. తదేకంగా ఒక రాయి వెనక వాసనను చూస్తూ ఉంది. అక్కడ తవ్వించండి అంటూ చెప్పాడు అన్వా. అందులో రక్తం అంటినటువంటి ఒక కవర్లో ఏవో కొన్ని కాగితాలు, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. ఆ కవర్కు అంటిన రక్తపు మరకలు ఎండిపోయి ఉన్నాయి. వాటిని టెస్టుకు పంపించాడు అన్వా. అంతకన్నా అక్కడ ఏమీ దొరకలేదు వాళ్లకు. టెస్ట్ నుండి రిపోర్ట్స్ అందుకున్నాడు అన్వా. సార్, కవర్కు ఉన్న ఆ బ్లడ్ శాంపిల్స్తో మనకు దొరికిన ఆ 4 బాడీల్లో ఒక అమ్మాయికి మ్యాచ్ అయింది. అంటే ఆ కవర్ను ఆ అమ్మాయి పెట్టి ఉండవచ్చు. కవర్లో కొన్ని టాబ్లెట్స్, మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని మరింత పరిశోధనకై రీసెర్చ్ సెంటర్కు పంపించాం. అందులో మాకు ఈ చిప్ దొరికింది అంటూ ఆ చిప్ను అందించి వెళ్ళాడు అతను.
ఆ చిప్ను ల్యాప్టాప్కి పెట్టి చూస్తున్నాడు అన్వా. అందులో 4 అమ్మాయిలు బతికి ఉన్నప్పుడు తీసుకున్న వీడియో. మేం ఈ వీడియో ప్రజలకు ఉపయోగపడేందుకు తీస్తున్నాం. ఇందులో మా ప్రాణాలు పోతాయని మాకు తెలుస్తుంది. అయినా నేను సాహసించి ప్రజల కోసం వాళ్ళను కాపాడడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఓ చిన్న కెమెరాను వాళ్ళ డ్రెస్కు సెట్ చేసుకొని బటన్ల ముందుకు వెళుతున్నారు. అలా ఆ 4 డ్రెస్సులకు ఆ బటన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరో 2 వ్యక్తులను కలిశారు. ఆ 2 బలశాలుల్లా ఉన్నారు. వాళ్ళు ఆ అమ్మాయిలను ఓ చోటకు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ వారిలో వాళ్ళు అంటూ వాళ్ళ వైపు చూపుతూ సైగ చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి, మీరేనా ఇక్కడ పని ఒప్పుకుంది? ఇక్కడ పని బాగా ఎక్కువగా ఉంటుంది చెప్పాడు మా వాడు. అవును సార్, చెప్పాడు. మాకు చాలా పని ముఖ్యం. మాకు ముందుగానే డబ్బులు కూడా ఇచ్చాడు. మేము మా ఇంట్లో వాళ్లకు అందజేసేసాం. డబ్బుకు తగ్గ న్యాయం చేయాలిగా. మేము ఇక్కడ ఏం పని చేయాలి సార్? మేము చదువుకున్నాం కాబట్టి పెద్ద పని ఇచ్చినా చేస్తాం, స్లీపర్ పని ఇచ్చినా చేస్తాం, ఏ పనైనా పర్లేదు చేస్తాం. మీరు అందించిన డబ్బు సమయానికి మాకు ఉపయోగపడింది కాబట్టి మేము మీకు పని చేస్తాం అని వాళ్ళు చెబుతున్నారు. రండి అంటూ వాళ్లకు ఓ రూమ్లో 4 ఖాళీ బెడ్లను చూపుతూ, మీరు వీటి మీద పడుండండి, మా సార్ వచ్చి మాట్లాడుతారు అని అంటున్నాడు. ఆ 4 బెడ్ల పక్కన ఉన్న కర్టన్ను వెనక నుండి చిన్నగా శబ్దం వినబడుతుంది. మూలిగినట్టు వీళ్ళు డౌట్గా ఆ కర్టన్ను పక్కకు తీసి చూస్తున్నారు. ఎవరో తెలియని ఒక అమ్మాయి శరీరం నిస్సత్తువుగా ఉంది. తనకు ఆక్సిజన్ పెట్టి ఉన్నారు. తను ఏడుస్తూ బాధపడుతూ మూలుగుతూ ఉంది. ఆ అమ్మాయిలు ఆమె దగ్గరకు వెళ్ళారు. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఏదో వద్దు అన్నట్టు తల అడ్డానికి ఊపుతోంది. వెళ్ళు వెళ్ళు అంటుంది. ఏదో శబ్దం అవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ అమ్మాయిలు గది తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చాడు ఒకడు. స్క్రీన్పై దాన్ని చూస్తూ అన్వా గుర్తుపట్టాడు. ఓకే ఫ్రెండ్స్, రాగా పరిస్థితి ఎలా ఉంది? అన్వా చూస్తున్న ల్యాప్టాప్ స్క్రీన్లో గుర్తుపట్టిన ఆ వ్యక్తి ఎవరు? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్.